బామర్దే రింగ్ మాస్టర్, ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లో సింగరేణి అని చూస్తా ఉన్నాం. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం. ధరల పెంపు, పెనాల్టీల మాఫియాలోనూ ఆయనదే హవా. ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు, ఒత్తిడి భరించలేక పారిపోయిన ఉన్నతాధికారులు. సిరులు కానీ సింగరేణిలో ఏం జరుగుతున్నది? సంస్థ ఒక అదృశ్య శక్తి శాసిస్తుందా? అంతా తాను చెప్పినట్టే తన కనసాగంలో జరగాలని హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిన వారికే దక్కుతుందా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్టే పోస్టింగ్లు మారుతున్నాయా? ఈ ఒత్తిళ్ళు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా అంటే అవుననే అంటున్నారు సింగరేణి వర్గాలు. ఇప్పటికే ముఖ్యనేత సన్నిహితుడు ఒక పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు. మరో వ్యక్తి సాగునీటి పారుదల శాఖను గుప్పిట్లో తీసుకున్నారు. ఇంకొకరు పరిశ్రమ శాఖలో పాతుకుపోయారు. ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే తరహాలో ఇప్పుడు ముఖ్యనేత బంధువు సింగరేణి సంస్థ హస్తగతం చేసుకునేందుకు సన్నాహం పనినట్లు చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ప్రత్యేక సాక్ష్యమని సింగరేణి వర్గాలు స్పష్టం చేశాయి. ఓకే, సింగరేణి సంస్థలో 2 ఏళ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్యనేత బొమ్మర్ది ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బీళ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కించుకోవడం, ఇలా సంస్థను నష్టం చేకూరుస్తున్న ప్రతి నిర్ణయం వెనుక ఆయనే కీలక పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓబీ కాంట్రాక్టర్లు తీసుకున్న మందుల సరఫరా అయినా ట్రాన్స్పోర్ట్ ట్రేడర్లు అయినా సదరు వ్యక్తి కంపెనీయే చక్రం తిప్పుతుందని అంటున్నారు. బావ అండా చూసుకొని ఆయన రెచ్చిపోతున్నాడని, ఆయన ఆగడాలను సింగరేణి సంస్థ అధికారులు భరించలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, బొమ్మర్ది కంపెనీ 2 ఏళ్ల కిందట వరకు తెలంగాణలో ఒక్క జిల్లాకే పరిమితమని, కానీ ఇప్పుడు క్రమంగా పక్క రాష్ట్రాలకు విస్తరిస్తుందని భావిస్తుంది. ఇప్పటికే సింగరేణిపై పట్టు సాధించిన ఈ కంపెనీ ఇప్పుడు కర్ణాటకపై కన్నేసిందా? 2 చోట్ల ఒక్కసారి అధికారంలో ఉండటాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి కాంట్రాక్టర్లను పక్కకు నెడుతూనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కాంట్రాక్టర్కు కైవసం చేసుకున్నట్లు చర్చ. కాంట్రాక్టర్ను సైతం కైవసం చేసుకున్నట్లు చర్చ. లెస్ కోర్టు నుంచి ప్లస్ కోర్టు కంట. సింగరేణి జరిగే టెండర్ల వ్యవహారాలను మొత్తం ముఖ్య నేత బొమ్మర్ది హవా నడుస్తుందని ప్రచారం జరుగుతుందంట. మరి దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది, బయట పెట్టండి. అధికారులపై సూపర్వైజర్ పెత్తనం అంట. మరి అదేందో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం. విజయుడిపై చేయి చేసుకున్న మల్లు రవి ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ ఎవడ్రా నువ్వు అంటూ దుర్భాష తోసివేత. ఎంపీని అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు. అధికార బలంతో ప్రజాపాలన బీఆర్ఎస్ అడుగుతూ ఉంది. మరి సమాధానం చెప్పాలి. భరోసా ఇప్పట్లో లేనట్లే. పంట పెట్టుబడి సాయం మార్చి వరకు కష్టమే. క్యాబినెట్లో ప్రకటిస్తామని గంపెడాశలతో రైతులు. చర్చకే రాకుండా సమావేశం ముగిసిన ప్రభుత్వం. సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు, పండుగ వెళ్ళిపోయిన ఖాతాలో జమ కానీ పైసలు పట్టించుకునే సర్కారు ఎప్పుడిచ్చేది స్పష్టత కరువే. యూరియా యాప్ను కేంద్రం మెచ్చుకుంది. ఒక ఆర్గానిక్ ఉత్పత్తుల ధృవీకరణకు యాప్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ వెల్లడి. 3 రైతుల ఆత్మహత్య. ఆత్మహత్య. దిగుబడి రాక అప్పుల పాలు, మనోవేదనతో సూసైడ్. భూపాలపల్లి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో విషాదం అని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే, సినిమా టికెట్ల ధర పెంపు 90 రోజుల ముందే ప్రకటించాలని చెప్పి చెప్తా ఉన్నారు. బొగ్గు కుంభకోణంపై విచారణ చేపట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. చేపట్టండి. మెట్రో ఫేజ్ 2కు సహకరించాలి. మీ పలుకుబడిని ఉపయోగించండి. ఫేజ్ 2 ప్రాజెక్టును ఆమోదింపజేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం లేఖ. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగిన సమావేశం మేరకు మెట్రో ఫేజ్ 2 కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాన్ని చేపడతాయని తెలుపుతూ కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిరంట. వీళ్ళు వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు సురు.
ఫిబ్రవరి 10 తర్వాత మారనున్న వార్డుల నెంబర్లు, ఒక్కసారి వార్డు రిజర్వేషన్లు, 3 కార్పొరేషన్ల ఏర్పాటు, పాలక మండలి గడువు ముగిసిన 3 నెలల తర్వాతే ఎన్నికల షెడ్యూల్, జూన్ మొదటి వారంలో ఎలక్షన్ నిర్వహించే ఛాన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి ఆలోచించండి. దైవం పేరిట వైద్యం పేరిట దందాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దందాలను మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు చేసిన వాళ్ళు కూడా బయటకు రండి, మాట్లాడదాం, చర్చిద్దాం, దానిపైన పరిష్కారం కనుక్కుందాం. ఒక్కరిగా నిలబడితే పరిష్కారం సాధ్యం కాదు. ఒక్కరొక్కరు అని చెప్పేసి నిప్పు కర్రలు అవుతారని చెప్పి చెప్తారు కదా, ఆ రకంగా అందరం ఏకతాటి మీదకి రావాలి, సమస్యపై పోరాటం చేయాలి. క్లోజ్ చేసేసి మార్నింగ్ న్యూస్ చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. అలాగే దొంగ బాబాలను, దొంగ దైవాలను నమ్మకండి. దైవం నీ ఇంట్లోనే ఉంది, దైవం నీ చెంతే ఉంది. నువ్వు తప్పు చేయకు, మానవ సేవ, అదే మానవ సేవ అని చెప్పారు. స్వామి వివేకానంద మాటలను కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో జరుగుతున్నటువంటి అక్రమంపై ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్తాం. దేవాదాయ శాఖ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినాం. త్వరలో మనకు ఒక నోటీసులు వాళ్ళకి జారీ చేస్తామని చెప్పారు. దాని తర్వాత అక్కడికి వాళ్ళతోనే వెళ్ళే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, చూస్తున్నాండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్.